మన భారతదేశ రైల్వే వ్యవస్థ ఒక సరికొత్త టెక్నాలజీని డెవలప్ చేసింది. రాబోయే రోజుల్లో రైలు కరెంటుతో కాకుండా గాలితో నడుస్తుంది. దీనివల్ల రాబోయే రోజుల్లో మన దేశం పెట్రోల్ డీజిళ్లపై ఎక్కువగా ఆధారపడాల్సిన అవసరం లేదు. ఈ రైల్వే కొత్త టెక్నాలజీ గురించి తెలిసి అమెరికా కూడా ఆశ్చర్యపోయింది. మన దేశానికి చెందిన ఇస్రో అంతరిక్ష రంగంలో తక్కువ ధరకే రాకెట్లను తయారు చేస్తూ అంతరిక్ష రంగంలో ప్రపంచంలోనే తిరుగులేని వ్యవస్థగా మారింది. ఇదిలా ఉంటే భారతీయ రైల్వే వ్యవస్థ సరికొత్త టెక్నాలజీని అభివృద్ధి చేసి ప్రపంచ దేశాలన్నింటినీ ఆశ్చర్యపరిచింది. భారతీయ రైల్వే వ్యవస్థ అభివృద్ధి చేసిన సాంకేతికతతో రైలు విద్యుత్తో కాకుండా గాలితో నడుస్తుంది. భారతీయ శాస్త్రవేత్తలు చేసే చాలా అద్భుతాల వల్ల భారతదేశం ఇప్పుడు మేక్ ఇన్ ఇండియా ప్రాజెక్టు మీద ఎన్నో కొత్త ఆవిష్కరణలు చేస్తూ ప్రపంచంలో ఏ దేశంలో లేని సాంకేతికతను మన దేశంలో అభివృద్ధి చేస్తూ ఉన్నారు. భారతీయ రైల్వేలు సిద్ధం చేసిన టెక్నాలజీని చూసి నేడు అగ్రరాజ్యమైన అమెరికా కూడా ఆశ్చర్యపోవడానికి కారణం ఇదే. అయితే మిత్రులారా, ఈ అద్భుత సాంకేతికత గురించి తెలుసుకునే ముందు ఒకవైపు డిఆర్డిఓ, ఇస్రో శాస్త్రవేత్తలు రక్షణ రంగంలో అద్భుతంగా పనిచేస్తున్నారు. మన దేశ శాస్త్రవేత్తల నైపుణ్యాన్ని చూసి రష్యా, చైనా మరియు అమెరికా వంటి దేశాలకు చెమటలు పడుతున్నాయి. దీన్ని బట్టి చూస్తే ఇస్రో టెక్నాలజీకి ప్రపంచవ్యాప్తంగా ఎంత పేరు వచ్చిందో అర్థమవుతుంది. అంతరిక్ష రంగంలో రాకెట్లను చాలా తక్కువ ధరకు తయారు చేసిన ఇస్రోను ఇండియన్ రైల్వే వెనక్కి నెట్టి పెట్రోల్ డీజిల్ తో కాకుండా గాలితో నడిచే కొత్త టెక్నాలజీ రైలు తయారు చేసింది. మన భారతదేశం యొక్క అద్భుతమైన ఈ సాంకేతికతను చూసి ప్రపంచం మొత్తం ఆశ్చర్యపోయింది. భారతీయ రైల్వే వ్యవస్థల ఈ సరికొత్త ఆవిష్కరణ ధరల పెరుగుదలను కూడా నిలిపివేసింది. అలాగే శాస్త్రవేత్తల ఈ ఆవిష్కరణతో రైల్వే మ్యాప్ పూర్తిగా మారిపోనుంది. అత్యంత సంతోషకరమైన విషయం ఏంటంటే భారతదేశ ఈ సరికొత్త టెక్నాలజీతో ప్రపంచవ్యాప్తంగా ఎంతో గుర్తింపును పొందింది. మన దేశ నైపుణ్యం ప్రతి రంగంలోనూ రోజురోజుకు పెరుగుతూ ఉంది. గాలితో నడిచే రైలును మన దేశం అభివృద్ధి చేయడం వల్ల అమెరికా, రష్యా, అరబ్ దేశాలు అహంకారం కూడా తగ్గిపోయింది. ఎందుకంటే మన దేశం పెట్రోల్ డీజిల్ తో కాకుండా గాలితో నడిచే రైలును తయారు చేసింది. ఈ అరుదైన సాంకేతికతను అభివృద్ధి చేయడం ద్వారా ప్రపంచవ్యాప్తంగా భారతీయ రైల్వే చరిత్ర సృష్టించింది. ప్రపంచ నలుమూలల్లో ఎక్కడ చూసినా మన దేశం అభివృద్ధి చేసిన రైల్వే వ్యవస్థ గురించే చర్చలు జరుగుతూ ఉన్నాయి. ప్రస్తుతం ఉన్న వందే భారత్ మరియు బుల్లెట్ ట్రైన్స్ కంటే ఆధునిక టెక్నాలజీతో కొత్త రైలు పట్టాలపై వేగంగా పరిగెడుతుంది. మిత్రులారా, ఇప్పటి వరకు మీరు హైడ్రోజన్ రైలు గురించి మాత్రమే విన్నారు. ఇప్పుడు మీరు ఈ రైలు గాలితో ఎలా నడుస్తుందో అని ఆలోచిస్తూ ఉన్నారు కదా. ప్రస్తుత రోజుల్లో ఇండియన్ రైల్వే వ్యవస్థ సరికొత్త టెక్నాలజీతో ముందుకు పోతోంది. ఎందుకంటే ఒకవైపు వందే భారత్ రైలు భారతదేశానికి గర్వకారణంగా మారింది. మరోవైపు అతి త్వరలో రైల్వే ట్రాక్లపై నడుస్తున్న బుల్లెట్ రైలు కనిపిస్తుంది. కానీ ఈ రైళ్లన్నీ ఉన్నప్పటికీ బడ్జెట్ తో పాటు పర్యావరణానికి ఎంతో ప్రభావవంతంగా ఉండే విభిన్నమైన కొత్త రైలును మీరు త్వరలో రైల్వే ట్రాక్ పై చూడొచ్చు. ఎందుకంటే ఈ హైడ్రోజన్ రైలు ఎలాంటి కాలుష్యాన్ని విడుదల చేయదు. ఇది మన భూమికి పునర్జన్మ ఇస్తుంది. మిత్రులారా, ప్రస్తుతం ఈ భూమిపై చాలా కాలుష్యం ఉంది. మన భూమిపై ఉన్న ప్రజల్లో మానవత్వం పూర్తిగా దూరం అయిపోయింది. ఎందుకంటే వాతావరణాన్ని సరిగ్గా ఉపయోగించుకోలేకపోతున్నారు. అందుకే మన భారతీయ రైల్వే వ్యవస్థ డీజిల్, పెట్రోల్ తో కాకుండా హైడ్రోజన్ తో నడిచే రైలు తయారు చేసింది. మీరు ఈ రైలు కోసం చాలా రోజులు వేచి ఉండాల్సిన అవసరం లేదు. ఎందుకంటే ఇది ఏ భవిష్యత్తు సాంకేతికతపై ఆధారపడి లేదు. ఈ సరికొత్త టెక్నాలజీ గల రైలు ఇప్పటికే రైల్వే ట్రాక్ పై పరిగెత్తడానికి సిద్ధంగా ఉంది. మన భారతదేశం యొక్క విద్యుత్ వినియోగాన్ని తగ్గించడంలో ఈ రైలు అద్భుతంగా ఉపయోగపడుతుంది. ఎందుకంటే ఈ రైలు యొక్క ప్రత్యేకత ఏంటో ఇప్పుడు తెలుసుకుందాం. ఈ రైలు పెట్రోల్, డీజిల్ కాకుండా హైడ్రోజన్ ను ఇంధనంగా తీసుకుని నడుస్తుంది. ఇప్పుడు హైడ్రోజన్ ఇంధనం అంటే ఏంటి, అది ఏ సాంకేతికతపై పనిచేస్తుందో అనే విషయాల గురించి నేను మీకు క్లియర్ గా వివరిస్తా. మిత్రులారా, హైడ్రోజన్ రైలు అనేది హైడ్రోజన్ ఇంధనంతో నడిచే రైలు. ఈ రైల్లో డీజిల్ ఇంజన్లకు బదులుగా హైడ్రోజన్ ఇంధన కణాలు ఉపయోగిస్తారు. ఈ రైలు కార్బన్ డైఆక్సైడ్ మరియు నైట్రోజన్ వంటి హానికరమైన వాయువులను విడుదల చేయదు. ఇది పర్యావరణానికి ఒక వరమని శాస్త్రవేత్తలు చెప్తున్నారు. హైడ్రోజన్ వాయువుతో రైలు నడవటం మీకు ఆశ్చర్యాన్ని కలిగించవచ్చు. మిత్రులారా, హైడ్రోజన్ ఇంధన కణాల సహాయంతో హైడ్రోజన్ మరియు ఆక్సిజన్ వాయువులు విద్యుత్తును ఉత్పత్తి చేస్తాయి. అదే విద్యుత్తు రైలుకు శక్తిని ఇవ్వడానికి ఉపయోగపడుతుంది. మిత్రులారా, ఈ రైలు యొక్క ప్రత్యేకతలు తెలుసుకోవటం వల్ల మీలో గర్వం పెరుగుతుంది. అలాగే మీరు భారతీయ రైల్వే వ్యవస్థను ప్రశంసించకుండా అస్సలు ఉండలేరు. ముఖ్యంగా ఈ రైలు ప్రత్యేకతల గురించి చెప్పాలంటే ఈ రైలు మన వాతావరణానికి ఎలాంటి నష్టం చేయదు. ఈ రైలు సగటున గంటకు 150 కిలోమీటర్ల నుంచి 1000 కిలోమీటర్ల వేగంతో వెళుతుంది. అయితే ప్రస్తుతం భారతదేశంలో నడుస్తున్న ఈ రైలు 120 కిలోమీటర్ల దూరాన్ని మాత్రమే కవర్ చేస్తుంది. ఈ రైళ్లను ఇండియన్ రైల్వే వ్యవస్థలోని కపూర్తలా మరియు ఇంటిగ్రల్ కోచ్ ఫ్యాక్టరీలో తయారు చేస్తున్నారు.
ఇప్పుడు హైడ్రోజన్ ఇంధనం గురించి కూడా కాస్త తెలుసుకుందాం. హైడ్రోజన్ అనేది సౌరశక్తి వంటి పునరుత్పాదక శక్తిని ఉపయోగించి నీటిని హైడ్రోజన్ మరియు ఆక్సిజన్ గా విభజించడం ద్వారా ఉత్పత్తి చేయబడిన ఒక రకమైన స్వచ్ఛమైన శక్తి. సింపుల్ గా చెప్పాలంటే నీటి ద్వారా విద్యుత్తు పంపినప్పుడు హైడ్రోజన్ ఉత్పత్తి అవుతుంది. హైడ్రోజన్ ఎన్నో నైపుణ్య రంగాలలో శక్తిగా పనిచేస్తుంది. ఆశ్చర్యకరమైన విషయం ఏంటంటే ఇది భూమిపై కాలుష్యాన్ని అస్సలు విడుదల చేయదు. కాబట్టి దీనిని గ్రీన్ హైడ్రోజన్ అని పిలుస్తారు. భారతదేశం చాలా కాలంగా ఇంధన రంగాన్ని డీకార్బనైజ్ చేయడంపై పనిచేస్తూ ఉంది. భారత ప్రభుత్వం కూడా గ్రీన్ హైడ్రోజన్ పై దృష్టి పెట్టింది. ఇటీవల భారత ప్రభుత్వం దేశంలోని నేషనల్ గ్రీన్ హైడ్రోజన్ పాలసీలో మొదటి భాగాన్ని విడుదల చేసింది. మిత్రులారా, ఈ రైలు గురించి మీరు మరొక విషయం తెలుసుకోవాలి. హైడ్రోజన్ రైలు గురించి కొన్ని ప్రతికూల విషయాలు కూడా ఉన్నాయి. ప్రస్తుతం ఉన్న డీజిల్ మరియు విద్యుత్తు నడిచే రైళ్లతో పోలిస్తే హైడ్రోజన్ రైలు చాలా ఖరీదైంది. అయినప్పటికీ భారతీయ రైల్వే వ్యవస్థ దీని ధరను తగ్గించడానికి ఎన్నో రకాలుగా ప్రయత్నాలు చేసి అందులో కూడా విజయం సాధించింది. ఎందుకంటే మన భారతదేశం ఇప్పుడు బయోమాస్ టెక్నాలజీ నుంచి హైడ్రోజన్ ఉత్పత్తి చేస్తుంది. అందువల్ల దీని ధర చాలా తక్కువగా ఉంటుంది. భారతదేశం ఎంత త్వరగా అభివృద్ధి చెందుతూ ఉందో దీన్ని బట్టి మీరు అర్థం చేసుకోవచ్చు. ప్రస్తుతం భారతదేశం విద్యుత్ కంటే వేగంగా అభివృద్ధి చెందుతూ ఉంది. భారతీయ శాస్త్రవేత్తలు పగలు మరియు రాత్రి అనే తేడా లేకుండా ఈ సరికొత్త సాంకేతికతను అభివృద్ధి చేశారు. ఈ టెక్నాలజీని చూసి రష్యా, చైనా మరియు అమెరికా లాంటి దేశాలే కాకుండా ప్రపంచమంతా ఆశ్చర్యపోయింది. ఈ మాటలన్నీ ఏవో గాలి మాటలు అనుకుంటే పొరపాటే. వాస్తవంగా ఈ పనులన్నీ మన దేశంలో జరుగుతూ ఉన్నాయి. జపాన్లోని రైల్వే ట్రాక్లపై హైడ్రోజన్ రైళ్లు నడుస్తూ ఉన్నాయి. ఫ్రెంచ్ కంపెనీ ఆల్స్టోమ్ ప్రపంచంలోనే మొట్టమొదటి హైడ్రోజన్ రైలు తయారు చేసింది. ఈ హైడ్రోజన్ రైలును 2 సంవత్సరాల పాటు పరీక్షించి 2019లో ప్రయాణికులకు అందుబాటులోకి తెచ్చారు. మిత్రులారా, ఇప్పుడు జపాన్ తర్వాత భారతదేశంలో కూడా హైడ్రోజన్ రైళ్లు ట్రాక్లపై పరిగెత్తబోతున్నాయి. అన్నిటికంటే సంతోషకరమైన విషయం ఏంటంటే ఈ ఏడాది చివరి నాటికి రైల్వే ట్రాక్లపై హైడ్రోజన్ రైళ్లు పరుగులు తీస్తాయని, దీనివల్ల లక్షలాది మంది భారతీయుల ప్రయాణం అన్ని విధాలుగా సౌకర్యవంతంగా మారుతుంది. కాబట్టి మిత్రులారా, ఈ హైడ్రోజన్ రైలు గురించి మీరేమనుకుంటున్నారో, భారతదేశం కూడా ఇలాంటి రైళ్లను తయారు చేయాలా వద్దా? దయచేసి మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో తెలియజేయండి. ధన్యవాదాలు.